పశ్చిమ ఆసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ గిగ్ కార్మికుల పొట్టకొడుతున్నాయి. అంతర్జాతీయంగా ఏర్పడిన ఎల్పీజీ సరఫరా అడ్డంకులు ఇప్పుడు మన దేశంలోని ఫుడ్ డెలివరీ రంగాన్ని కుదిపేస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుండటంతో జొమాటో, స్విగ్గీ వంటి యాప్లపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది డెలివరీ బాయ్స్ వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. దీనిపై గిగ్ కార్మికుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ వెల్లడించిన వివరాల ప్రకారం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా దేశవ్యాప్తంగా అనేక రెస్టారెంట్లు, డాబాలు, క్లౌడ్ కిచెన్లు, వీధి వ్యాపారులు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీనివల్ల ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లలో ఆర్డర్ల సంఖ్య ఏకంగా 50 నుండి 60% వరకు పడిపోయింది. మా సభ్యులు ఆకలితో అలమటిస్తున్నారు అని యూనియన్ ప్రతినిధి నిర్మల్ గోరానా ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రోజుకు 30 డెలివరీలు చేసే కార్మికుడికి ఇప్పుడు 5 నుండి 10 ఆర్డర్లు కూడా రావడం లేదని, దీనివల్ల వేల కుటుంబాలు పూట గడవక ఇబ్బంది పడుతున్నాయని పేర్కొన్నారు. కేవలం ఫుడ్ డెలివరీ మాత్రమే కాకుండా క్లౌడ్ కిచెన్లలో పనిచేసే వారు కూడా ఉపాధి కోల్పోతున్నారు. ఈ ఇంధన సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 1 కోటి మంది కార్మికులు ప్రభావితమవుతారని అంచనా. ముఖ్యంగా పూణే, ముంబై, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. స్థిరమైన వేతనాలు లేదా సామాజిక భద్రత లేని ఈ కార్మికులు ఇటువంటి అంతర్జాతీయ విపత్తుల వల్ల అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నారు. డెలివరీ ఆర్డర్లు తగ్గడంతో ప్లాట్ఫామ్ కంపెనీలు వారి ఐడీలను డియాక్టివేట్ చేస్తామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రభుత్వ జోక్యం కోరుతున్న యూనియన్లు ఈ సంక్షోభం నుండి గిగ్ కార్మికులను గట్టెక్కించడానికి కేంద్ర కార్మిక మంత్రి తక్షణమే జోక్యం చేసుకోవాలని యూనియన్ విజ్ఞప్తి చేసింది. వారు ప్రధానంగా ఫుడ్ బిజినెస్లకు అంతరాయం లేని కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను భరోసా ఇవ్వాలి. ప్రభావితమైన ప్రతి కార్మికుడికి జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలు 10,000 తక్షణ ఆర్థిక సాయం అందించాలి. వచ్చే 3 నెలల వరకు డెలివరీ పార్ట్నర్ల ఐడీలను డియాక్టివేట్ చేయకూడదు. సామాజిక భద్రతా కోడ్ కింద గిగ్ కార్మికులకు పూర్తి రక్షణ కల్పించాలి. మరోవైపు ఎల్పీజీ, సీఎన్జీ వాహనాలు నడిపే ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్లపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని తెలంగాణ గిగ్ వర్కర్ల యూనియన్ హెచ్చరించింది. ఇంధన కొరత ఏర్పడితే గంటల తరబడి బంకుల వద్ద క్యూలో ఉండాల్సి వస్తుందని, ఇది నేరుగా వారి దైనందిన ఆదాయాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఎక్కడో వేల మైళ్ల దూరంలో జరుగుతున్న యుద్ధం ఇక్కడ సామాన్య డెలివరీ బాయ్ కడుపు కొట్టడం గ్లోబల్ ఎకనామీలోని విషాదానికి అద్దం పడుతోంది. ప్రభుత్వం, టెక్ ప్లాట్ఫామ్ సంస్థలు సమన్వయంతో స్పందించి ఈ అసంఘటిత రంగ కార్మికులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఈ గిగ్ ఎకనామీ సంక్షోభం ఒక పెను విపత్తుగా మారే ప్రమాదం ఉంది.